హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 వార్తలు నిలిచింది. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచి. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు రానున్న పోటీ పరీక్షలో 122nd ప్లేస్ అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా సూచి లేదా ఇండెక్స్ వార్తలు నిలిచింది అంటే ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఆ సూచిని విడుదల చేయడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఆ సూచీలో టాప్ 3లో నిలిచిన దేశాలు ఏంటి, మరియు భారత్ యొక్క స్థానం ఎంత, ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా సూచీలకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. అందులో ఒకటి ఇంపార్టెంట్ సూచి గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈరోజు వార్తలు నిలిచింది. 2020 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క స్థానం ఎంత అంటున్నాను, 122nd ప్లేస్, 122వ స్థానంలో ఉంది. మరి ఈ సూచిని విడుదల చేసి వార్తలు నిలిచిన సంస్థ ఏది అంటారు, కామన్వెల్త్ సెక్రటేరియట్. కామన్వెల్త్ సెక్రటేరియట్ అని గుర్తుంచుకోండి. కామన్వెల్త్ సెక్రటేరియట్ వారు విడుదల చేసిన సూచి ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే లండన్. సో లండన్లోని కామన్వెల్త్ సెక్రటేరియట్ వారు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి విడుదల చేసే సూచియే గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని గుర్తుంచుకోండి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి అంటే ఏంటి, ట్రయెన్నియల్ ఇండెక్స్ అని గుర్తుంచుకోండి. ట్రయెన్నియల్ అంటే ఏంటి, అక్కర్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 years. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ సూచిని మనం చూడడం జరుగుతుంది. ఆ సూచి 2020 సంవత్సరానికి సంబంధించి ఈరోజు వార్తలు వచ్చింది. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, 122nd. ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి, కామన్వెల్త్ సెక్రటేరియట్. ఎక్కడ ఉంది దీని యొక్క ప్రధాన కేంద్రం, లండన్ అని గుర్తుంచుకోండి. మరి ఈ సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి అంటారు. అందులో ఫస్ట్ వచ్చేసి సింగపూర్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అండ్ సెకండ్ వచ్చేసి స్లోవేనియా సెకండ్ ప్లేస్. ఇందులో గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. అండ్ థర్డ్ వచ్చేసి నార్వే అని గుర్తుంచుకోండి. మరి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేసింది కామన్వెల్త్ సెక్రటేరియట్ అంటే 181 కంట్రీస్. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, 122nd అని గుర్తుంచుకోండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎప్పుడైనా ఏదైనా సూచి వార్తలు నిలిస్తే ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలేంటి, సింగపూర్, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి స్లోవేనియా, థర్డ్ వచ్చేసి నార్వే. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, 122nd. మొత్తం ఎన్ని దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవి, 181. లాస్ట్ ప్లేస్ లో నిలిచిన దేశాలు ఏంటి, ఇవి అడగరు పోటీ పరీక్షలు, ఎందుకంటే మరీ చాలా బాటంలో ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్, నైగర్ ఈ సూచిలో బాటం ప్లేస్ లో నిలిచిన దేశాలు. అండ్ ఈ సూచిని విడుదల చేయడానికి కామన్వెల్త్ సెక్రటేరియట్ వారు అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అంటారు. సో 6 ఫ్యాక్టర్స్, 6 అంశాలని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఒక సూచి అంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ అనేది విడుదల చేస్తారు స్కోరింగ్ ఆధారంగా. మరి ఈ సూచికి సంబంధించి ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, యువతకి సంబంధించిన సూచి గ్లోబల్ యూత్, ప్రపంచవ్యాప్తంగా యువతకి సంబంధించి అభివృద్ధి సూచి అనొచ్చు. అలాంటి యువతకి సంబంధించి 6 అంశాలలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ని ఏ దేశం ఇచ్చింది, అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేసింది కామన్వెల్త్ సెక్రటేరియట్. అందులో ఫస్ట్ వచ్చేసి విద్య, ఎడ్యుకేషన్, యువతకి సంబంధించి విద్యా సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి అనే అంశము. అండ్ సెకండ్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఆరోగ్య సంబంధిత అంశాల్లో యువతకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. అండ్ థర్డ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ ఆపర్చునిటీ, అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి ఒక్కొక్క దేశంలో. మరియు నెక్స్ట్ వచ్చేసి సివిక్ పార్టిసిపేషన్, పౌరుల యొక్క భాగస్వామ్యం ఏ రకంగా ఉంది. మరియు పొలిటికల్ పార్టిసిపేషన్, రాజకీయాల్లో పౌరులు ఏ రకంగా వారికి ప్రోత్సాహకాలు కల్పించడం జరుగుతుంది ఏ దేశంలో. ఇలాంటి అంశాలతో పాటు యూత్ డెవలప్మెంట్, అంటే యువతకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలను, ఎలాంటి స్కీమ్స్ ని ప్రకటిస్తున్నాయి, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఇట్ ఈస్
ట్రయెన్నియల్ ఇండెక్స్ అని గుర్తుంచుకోండి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపించే సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 122nd. 2020 సంవత్సరానికి సంబంధించిన సూచి 2021లో వార్తలు ఇచ్చింది. అందులో భారత్ యొక్క స్థానం ఎంత అంటారు? 122nd అని గుర్తుంచుకోండి. ఎందుకంటే సూచికి సంబంధించిన ర్యాంకింగ్సే కావచ్చు, అసలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారని కూడా కొంచెం డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏబిసి ఇచ్చేసి ఏ అండ్ బి అని, ఏబిసి అని అలాంటి క్వశ్చన్స్లో ఇలాంటివి ఏవైతుంటే ఫ్యాక్టర్స్ ఇస్తారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో చాలా సూచీలు వార్తలు నిలుస్తున్నాయి. అందులో కొన్ని సూచీలు మనం గడిచిన 2 monthsలో మనం చర్చించుకున్న సూచీలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి హెడ్లైన్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్, ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? 49th ప్లేస్. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచీలో కూడా భారతదేశం యొక్క స్థానం 49th. అంటే 49 ప్లేస్ లో ఉన్న ఇంకొక సూచి ఏంటంటే చాండ్లర్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ ఇటీవల చాలా పోటీ పరీక్షలో క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. సో ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ లోను మరియు చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ ఈ 2 సూచీల్లోనూ భారతదేశం యొక్క స్థానం ఎంత? ఇటీవల వార్తలు ఇచ్చాయి 49th ప్లేస్. అండ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఇంధన పరివర్తన సూచి అని చెప్పేసి అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అన్నాను? 87th ప్లేస్. అండ్ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 142nd. అండ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వార్తలు ఇచ్చింది. ఒక చాలా బలమైన పాస్పోర్ట్ల అనే అంశాలు దృష్టిలో ఉంచుకొని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వార్తలు ఇచ్చింది. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత? 84th ప్లేస్. సో ఇలాంటి సూచీలు ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలకు సంబంధించిన ర్యాంకింగ్స్. అండ్ వీటితో పాటు చాలా సూచీలు ఉన్నాయి. అంతెందుకు, జస్ట్ 2 days బ్యాక్ కూడా మీకు ఒక అంశాన్ని చెప్పాను, ఒక సూచి అని చెప్పాను. COVID-19 ఇన్నోవేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక నివేదిక రూపంలో ర్యాంకింగ్స్ ఇచ్చాను. మొత్తం ప్రపంచంలో USA టాప్ ప్లేస్ లో ఉంది అని, అండ్ ఇండియా యొక్క స్థానం 32 out of 40 అని చెప్పేసి జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను. COVID-19 ఇన్నోవేషన్ రిపోర్ట్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? అది కూడా ఒక సూచి లాంటిది, ఒక ర్యాంకింగ్ 32nd ప్లేస్. సో ఏ సూచి వార్తలు ఇచ్చినా టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలు భారతదేశం యొక్క స్థానం. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన మరొక అంశం, ప్రపంచంలోనే ఎత్తైన మొబైల్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ టవర్ వార్తలో నిలిచింది. ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ టవర్. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ టవర్ అంటున్నాను. ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి? ముఖ్యంగా విమానాలకి సంబంధించి, హెలికాప్టర్కి సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది కదా, అలాంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఇచ్చే ఒక ప్రత్యేకమైన టవర్ అని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో అతిపెద్ద మొబైల్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ టవర్ అంటే ఏంటంటే మొబైల్ అంటున్నాను, అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఈ టవర్ ని మనం బదిలీ చేయొచ్చు అన్నట్టు. ఒక ప్రాంతంలో మన అవసరాలు తీరినాక వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయొచ్చు అన్నట్టు. అలాంటి అంశంలో ఈరోజు భారతదేశం వార్తలు ఇచ్చింది. ఈస్టర్న్ లడాక్ సెక్టర్ అని గుర్తుంచుకోండి. ఈస్ట్ లడాక్, తూర్పు లడాక్ ప్రాంతం ఉంటుంది కదా, తూర్పు లడాక్ ప్రాంతంలో ఎవరు ఏర్పాటు చేశారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు. సో భారత వైమానిక దళం ఉంటుంది కదా, మనకు త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు, వైమానిక దళం వారు ఇటీవల ఈస్ట్ లడాక్ ప్రాంతంలో, అంటే ఈస్ట్ లడాక్ అంటేనే చాలా ఎత్తైన ప్రాంతం, ఆల్మోస్ట్ 14,000 to 18,000 ఫీట్స్ ఉంటుంది. అంటే భూమట్టానికి ఎక్కువ ఎత్తు అన్నట్టు, హై ఆల్టిట్యూడ్ ప్రాంతం అన్నట్టు. ఎక్కువ ఆల్టిట్యూడ్ ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిన కొద్దీ చలి తీవ్రత అనేది పెరుగుతుంది, శీతల ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ మొత్తం మంచు కురిసే ప్రాంతాలు, -45 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఒక సిగ్నలింగ్ టవర్ అన్నట్టు, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో పనిచేసే ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, యుద్ధ విమానాలు కానివ్వండి, అండ్ యుద్ధానికి సంబంధించిన హెలికాప్టర్స్ ఉంటాయి కదా, అలాంటి హెలికాప్టర్స్ కి సిగ్నలింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ టవర్ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎవరు ఏర్పాటు చేశారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటారు? నయోమా అనే ప్రాంతం గుర్తుంచుకోండి. నయోమా అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ఇటీవల వార్తలు ఇచ్చింది అంటారు. సో ఈస్ట్ లడాక్ అని గుర్తుంచుకోండి. తూర్పు లడాక్ ప్రాంతంలో ఉన్న, అంటే లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో ఈస్టర్న్ సైడ్ నయోమా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోలింగ్ టవర్ వార్తలు ఇచ్చింది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ కి కావాల్సిన సిగ్నల్స్ ఉంటాయి కదా, రాడార్ టైప్ అన్నట్టు, అలాంటి సిగ్నలింగ్ సిస్టమ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్లేస్ లో ఏర్పాటైన మొబైల్, అతి పెద్ద
ఒక యూనిట్ అని గుర్తుంచుకోండి, టవర్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల ఈ తూర్పు లడఖ్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అనే అంశంతో వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి లాస్ట్ ఒక 5 days బ్యాక్ మీకు ఒక అంశం చెప్పాను. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఆల్మోస్ట్ సముద్ర మట్టానికి 19,300 feet పైన ఉమ్లింగ్లా అనే ఒక పాస్ అని చెప్పాను. ఉమ్లింగ్లా అనే ఒక పాస్ ఎక్కడ ఉంటుంది? తూర్పు లడఖ్ ప్రాంతంలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి నిర్మాణానికి సంబంధించి ఇటీవల బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు నిర్మించిన ఒక రహదారి వార్తలు ఇచ్చింది. ఉమ్లింగ్లా పాస్ సంబంధించి దీన్ని కూడా అక్కడ లింక్ చేసుకోండి. లడాక్ కి సంబంధించిందని గుర్తుంచుకోండి. సో లడాక్ ప్రాంతం ఈ వారంలోనే అత్యంత ఎత్తైన అనే అంశాలతో 2 సార్లు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల రక్షణ అవసరాల కోసం ఏదైతే ఈ యూనిట్ ఉంటుందో, ముఖ్యంగా ఈస్ట్ లడాక్ అంటే మనకు చైనాకి సమీపంలో ఉన్నట్టు. సో చైనాకి సమీపంలో మనం నిఘా వ్యవస్థని ఎక్కువగా ఏర్పాటు చేయడానికి, అక్కడ మన యుద్ధ విమానాలు తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి కావాల్సిన సిగ్నలింగ్స్ కానివ్వండి, వాటిని కంట్రోల్ చేయడానికి ఈ యూనిట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఈరోజు ప్రకటన చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మహారాష్ట్ర స్టేట్ వార్తలు నిలిచింది. మహారాష్ట్ర ఒక ప్రముఖ వ్యక్తి పేరిట పురస్కారాన్ని ప్రారంభించబోతున్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారు దివంగత భారత మాజీ ప్రధాని అని గుర్తుంచుకోండి. సో రాజీవ్ గాంధీ గారి పేరిట ఐటీ సెక్టార్లో అద్భుత పనితీరు ప్రదర్శించిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా మహారాష్ట్రలో. ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు అన్నట్టు. ఐటీకి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అద్భుతమైన పనితీరు కానివ్వండి, అద్భుతమైన స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ఐటీ ఫర్మ్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా ఇక మీదట ప్రతి ఏటా రాజీవ్ గాంధీ అవార్డుని ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా. ఇక్కడ పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల దివంగత మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి పేరిట ఐటీ సెక్టార్లో అద్భుత ప్రోత్సాహకాలు కల్పించే ఇన్స్టిట్యూషన్స్ కి ఒక ప్రముఖ పురస్కారాన్ని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటారు? మహారాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారి పురస్కారాలు ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 week బ్యాక్ మీకు చెప్పాను. ప్రస్తుతం రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం పేరు మారింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అని చెప్పేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days లోనే రాజీవ్ గాంధీ గారి పేరిట మరొక పురస్కారం ప్రారంభించబోతున్నారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ పురస్కారం కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారం. ఏ రంగానికి సంబంధించి? ఐటీ సెక్టార్, ఐటీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగం ఏదైతే ఉంటుందో అలాంటి రంగాల్లో అద్భుతమైన పనితీరు ప్రదర్శించే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో మహారాష్ట్రకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తుందని గుర్తుంచుకోండి. మరి ఎందుకు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారని చెప్పేసి విలేకరులు అడిగారు. జర్నలిస్ట్ గారు ఈ ఉద్ధవ్ ఠాక్రే గారిని అడిగారు. దానికి ఏం సమాధానం ఇచ్చారంటే, భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటేనే రాజీవ్ గాంధీ గారు గుర్తుకు రావాలి. కారణం ఏంటంటే, భారతదేశంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడే ఐటీ పాలసీలు కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీల ప్రోత్సాహకాలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. అలా ఈ రోజు మనం చూస్తున్న ఐటీ సెక్టార్ కి పునాదులు వేసిన పర్సనే తను అని చెప్పేసి తన పేరు పెట్టామని చెప్పారు. యాక్చువల్గా మన భారతదేశంలో ఉండాల్సింది ఏంటంటే, ఒక రంగానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఇవ్వాలంటే ఆ రంగానికి సంబంధించిన వ్యక్తులను పేర్లు పెట్టడం అనేది అద్భుతమైన విషయం. అందుకే ఇటీవల చూడండి, క్రీడా రంగానికి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ గారి పేరు పెట్టారు. అది మనం ఎంతైనా కూడా ప్రశంసించాల్సిన విషయమే. ఒక రంగానికి విశిష్ట సేవలు చేసిన వ్యక్తుల పేరిట ఒక పురస్కారం ఇవ్వాలి. ఇక్కడ ఐటీ సెక్టార్ కంటే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఫ్యూచర్లో ఒక పురస్కారాన్ని ఇవ్వాలంటే భారతదేశానికి సంబంధించి టీసీఎస్ ఫౌండర్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. మీకు గడిచిన 2020 సంవత్సరం నవంబర్ మాసంలో ఒక పర్సన్ పేరు చెప్పాను, ఎఫ్సి కోహ్లీ గారు అని చెప్పేసి. ఎఫ్సి కోహ్లీ అనగానే ఒక ఫాదర్ గుర్తుకు రావాలి. ఇతను ఒక రంగంలో ఫాదర్ అని చెప్పాను. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీగా పేరు పొందిన ఎఫ్సి కోహ్లీ, ఫకీర్ చంద్ కోహ్లీ అని చెప్పేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరేంటి అంటారు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో. ఎఫ్సి కోహ్లీ గడిచిన నవంబర్ మాసంలో మరణించారు. మీకు 2 సార్లు చెప్పాను తన గురించి, ఒకసారి చూడండి. నవంబర్ లాస్ట్ వీక్ లో. సో అలాంటి పేరును ఐటీ ఇండస్ట్రీకి ప్రకటించారనుకోండి, ఐటీ ఇండస్ట్రీలో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వారికి ఇస్తే ఆ రంగంలో గుర్తింపు ఉన్న పేరు ఎప్పుడు కూడా మనకు చిరకాలం ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ ఏదైనా కూడా మనం
యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే మహారాష్ట్రకి సంబంధించిన ప్రభుత్వం ఇటీవల ఏ కాంగ్రెస్ ప్రముఖుడు లేదా ఏ మాజీ ప్రధాని పేరు అంటే రాజీవ్ గాంధీ గారి పేరు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏవైతే ఉంటుందో ఈ పురస్కారాలకు సంబంధించి పేరు మార్పు కానివ్వండి, పేర్లను నామకరణం చేయడం అనేది ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. కాబట్టి దీని గురించి విమర్శనాత్మక సమాధానం రాయండి, లేదంటే సమర్థిస్తూ రాయండి అని చెప్పేసి మెయిన్స్ లాంటి తరహా పోటీ పరీక్షలు అడుగుతారు. అందుకే ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అంత తప్ప వేరేం లేదు. అండ్ ఇంకొకటి, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తరచూ వార్తలు ఇస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అంటేనే పేర్లకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న కులాల ఆధారిత వాడల పేర్లు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ మన ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కాదు మనం నివసించే ప్రాంతాల్లో కూడా మన టౌన్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క పేరు ఉంటుంది. మంగళవాడ, చాకలివాడ, బోయవాడ, రెడ్డివాడ, వెలిమవాడ అని చెప్పేసి. సో అలా కులాల ఆధారిత వాడల పేర్లను ఆ రాష్ట్ర చరిత్రలో ప్రముఖులు ఎవరైతే ఉంటారో, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వారి పేర్లతో నామకరణం చేసిన రాష్ట్రం మహారాష్ట్ర. అది అద్భుతమైన విషయం, ప్రశంసించాల్సింది. ఎందుకంటే మన ప్రముఖులు ఎవరైతే ఉంటారో, దేశ సేవ చేసిన వారు కానివ్వండి, మహారాష్ట్ర కోసం సేవ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారి పేర్లను పెట్టడం జరిగింది. అండ్ ఇటీవల మహా జాబ్ పోర్టల్ సంబంధిత అంశంతో స్థానికులకే డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగ అవకాశాల ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. అండ్ ఇటీవల హెరిటేజ్ ట్రీ అనే ఒక కాన్సెప్ట్ కూడా మహారాష్ట్రకి సంబంధించి వార్తలు ఇచ్చింది. హెరిటేజ్ ట్రీ అంటే ఏంటి? ముఖ్యంగా రాష్ట్రంలో 50 సంవత్సరాల వయస్సు దాటిన చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లను సంరక్షించడానికి వాటిని వారసత్వ సంపదగా గుర్తించిన రాష్ట్రం. అండ్ మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల రెగ్యులర్ గా గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలుస్తుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చాలా సార్లు చెప్పాను, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదో ఒక అంశాన్ని అడుగుతారు. ఆల్మోస్ట్ ఒక 15 ఇష్యూస్ చెప్పాను మీకు. ట్రాఫిక్ చిహ్నాల పైన మహిళల యొక్క గుర్తులు అని చెప్పేసి. అండ్ ఇటీవల కాలంలో గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉంటుందో, ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎక్కువగా కోవిడ్-19 కేసెస్ కనబడే ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని గ్రే కలర్ లో చూపించడం, ఇలాంటి అంశాలన్నింటినీ లింక్ చేసుకొని సులభంగా గుర్తుంచుండి. సో మహారాష్ట్ర ఇంపార్టెంట్ స్టేట్, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. శివసేన పార్టీకి సంబంధించిన సీనియర్ ఎవరైతే ఉంటారో ఉద్ధవ్ ఠాక్రే గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాను కాబట్టి శివసేన, కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆ 3 పార్టీలు కలిసి ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహారాష్ట్రలో. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, వృద్ధులకి సంబంధించి ఒక నివేదిక వార్తలు నిలిచింది. సో ఎల్డర్లీ ఇన్ ఇండియా పేరుతో నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన కొన్ని స్టాట్స్ వార్తలు నిలిచాయి. ఎల్డర్లీ ఇన్ ఇండియా, ఎల్డర్లీ అంటే పెద్దవాళ్ళు అన్నట్టు. సో వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి భారతదేశంలో వారు ఎంతమంది ఉన్నారు అండ్ రానున్న రోజుల్లో వారి యొక్క శాతం ఏ రకంగా పెరగబోతుందని చెప్పేసి ఎల్డర్లీ ఇన్ ఇండియా 2021 2021 సంవత్సరం విడుదల చేశారు కదా. ఎల్డర్లీ ఇన్ ఇండియా రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అంటున్నాను. ఎప్పుడైనా వృద్ధులకి సంబంధించి కానివ్వండి, దివ్యాంగులకి సంబంధించి కానివ్వండి, అధికారికంగా ప్రభుత్వం గణాంకాలను విడుదల చేస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది. ఆ మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటి? కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వారు నిన్నటి రోజున ఎల్డర్లీ ఇన్ ఇండియా రిపోర్ట్ ని విడుదల చేశారు. ఈ నివేదిక ఆధారంగా రానున్న అక్టోబర్ మాసం 2021 అక్టోబర్ మాసం వరకల్లా భారతదేశంలో వృద్ధుల సంఖ్య 13.80 crores ఉండబోతుందట. అంటే 2021 సంవత్సరంలో వృద్ధుల యొక్క సంఖ్య ప్రస్తుతం ఎంత అంటే 13.80. ఇందులో పురుషుల యొక్క సంఖ్య ఎంత అంటే 6.70. అండ్ మహిళా వృద్ధుల యొక్క సంఖ్య ఎంత అంటే 7.10 crores, 6.70 crores. అండ్ మహిళల విషయానికి వస్తే 7.10 crores. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు, భారతదేశంలో వృద్ధుల సంఖ్యను కనుక పరిశీలిస్తే ఇటీవల వార్తలు ఇచ్చిన నివేదిక ఏదైతే ఉంటుందో, గణాంకాల వార్తలు ఇచ్చిన ఎల్డర్లీ ఇన్ ఇండియా నివేదిక ప్రకారము పురుషులు ఎక్కువగా ఉన్నారా, స్త్రీలు ఎక్కువగా ఉన్నారా అంటారు. సో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. సో రానున్న అక్టోబర్ మాసం వరకు మనందరికీ తెలుసు 1961 జనాభా లెక్కలు ఎప్పుడైతే 1961, 71, 81, 91, 2000, 2021 ఇలా ఉంటాయి. 11, 2011 అలా మనకు గణాంకాలు అనేవి జనాభా లెక్కలు ఉంటాయి కదా. జనాభా లెక్కలు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అధికారికంగా వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో అలా 1961 జనాభా లెక్కలు ఉన్నాయి కదా, సెన్సస్ ఉంది కదా. ఆ సెన్సస్ లో వృద్ధుల యొక్క శాతం ఎంత అంటే 5.6%. భారతదేశంలో వృద్ధుల యొక్క శాతం 1961 ఆధారంగా 5.6%. అదే 2011 సెన్సస్, 2011 అని ఎందుకు చెప్తున్నాను, గడిచిన సెన్సస్ ఇప్పటి వరకు మనం చూస్తున్న అధికారిక జనాభా లెక్కలు 2011 సంవత్సరానికి సంబంధించినవి. అందులో భారతదేశంలో వృద్ధుల యొక్క సంఖ్య ఎంత అంటే 10.1%. అంటే
ప్రతి 100 మందిలో 10 మంది వృద్ధులే ఉంటున్నారు అన్నట్టు. సో ఇలాంటి అంశాలు గుర్తుంచుకోండి. ఇది రానున్న 2031 సంవత్సరం వరకు ఎంత అవుతుంది అంటే 13.1%కి పెరగబోతుందట. సో ఇలాంటి ప్రిడిక్షన్స్తో కూడిన ఒక నివేదిక ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎల్డర్లీ ఇన్ ఇండియా 2021 ఎవరు విడుదల చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వారు. అందులో అక్టోబర్ వరకు ఎంతమంది వృద్ధులు ఉండబోతున్నారట భారతదేశంలో? 13.80 crores. అదే ఇక్కడ సంఖ్యలు కన్ఫ్యూజ్ అవ్వకండి, సంఖ్యలు పర్సెంటేజ్లు కన్ఫ్యూజ్ అవ్వకండి. 13.80 ఇక్కడ సంఖ్య, ఇంత కోట్లు ఉన్నారు. అండ్ రానున్న 2031 సంవత్సరం వరకు భారతదేశంలో వృద్ధుల శాతం ఎంత ఉండబోతుందట? మనకు 13.1%. 1961లో మొత్తం జనాభాలో వృద్ధుల యొక్క శాతం ఎంత? వృద్ధులు అంటే ఎంత? 60+ years అన్నట్టు. సో అలా 5.6%. అదే 2011 జనాభా లెక్కలు ఎంతమంది వృద్ధులు? 10.1%. సో ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ ప్రస్తుతం భారతదేశంలో వృద్ధులకి సంబంధించి అమలవుతున్న ఒక చట్టం గుర్తుంచుకోండి, ఎందుకంటే వృద్ధులు వార్తలు ఇచ్చారు కాబట్టి. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటే వృద్ధుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలవుతుందంటే 2007 సంవత్సరం. ఎప్పుడైనా ఏదైనా వర్గం వార్తలు ఇచ్చిందంటే దానికి సంబంధించిన కన్సర్న్డ్ చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టాన్ని గుర్తుంచుకోండి. సో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. దీనికి సవరణ చేస్తూ 2019 బిల్లు ప్రస్తుతం బిల్లు రూపంలోనే ఉంది, చట్టసభలో ఉంది కేంద్రంలో. అదొకటి ఇంపార్టెంట్. అండ్ వృద్ధుల సంరక్షణ అనేది అకార్డింగ్ టు ఆర్టికల్ 41 అనేది ఉంటుంది. మనకు రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది కదా, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు ఏదైతే ఉంటుందో ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు, రాజ్యాంగం ఇచ్చే ఆదేశాలు. అందులో ఆర్టికల్ 41 అనేది ప్రత్యేక వర్గాల సంరక్షణ గురించి చెప్తుంది. ప్రత్యేక వర్గాలు అంటే ఏంటి? వృద్ధులను సంరక్షించడం. అండ్ నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం చూడండి, నిరుద్యోగ భృతి అనేది కూడా ఆర్టికల్ 41 అనుకోవచ్చు, ఎందుకంటే ఉపాధి అవకాశాలు కల్పించాలి, లేకపోతే నిరుద్యోగ భృతిని కల్పించాలి. అండ్ ఆర్టికల్ 41లో ప్రత్యేక వర్గము దివ్యాంగులు. సో అలా ప్రత్యేక వర్గాల సంరక్షణకు సంబంధించిన ఆర్టికల్ 41. అండ్ వీరికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు భారతదేశంలో వృద్ధులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి, ట్రాన్స్జెండర్లకు సంబంధించి ప్రత్యేక పథకాలతో వార్తలు నిలుస్తుంది. ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. సేజ్ అనే ఒక పోర్టల్ గురించి చెప్పాను వృద్ధులకు సంబంధించి, సీనియర్ కేర్ ఏజింగ్ అండ్ గ్రోత్ అని చెప్పేసి. సీనియర్ కేర్ ఏజింగ్ అండ్ గ్రోత్ సేజ్ పోర్టల్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఎవరికి సంబంధించింది అని చెప్పేసి సీనియర్ కేర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజిన్ సేజ్ పోర్టల్ యొక్క యాక్రోనిమ్ అడుగుతారు. అండ్ ఇటీవల వృద్ధులకు సంబంధించి చాలా రాష్ట్రాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్ బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పేసి కేరళ రాష్ట్రం వార్తలు ఇచ్చింది, బెల్ ఆఫ్ ఫెయిత్. ఇలాంటి అంశాలను వృద్ధులకు సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ భారతదేశంలో నేషనల్ కౌన్సిల్ ఆన్ ఓల్డ్ ఏజ్ అనేది పనిచేస్తోంది 2009 సంవత్సరం నుండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డ్ ఏజ్ అంటే భారతదేశంలో వృద్ధులకి సంబంధించి సంరక్షణ చూసుకునే ఒక మండలి. సో ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. వృద్ధులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, థీమ్స్ కానివ్వండి ఇలాంటివి. అండ్ రానున్న ఆగస్టు 21 తేదీ కూడా ప్రత్యేకత ఉంది, సీనియర్ కేర్ సిటిజన్ సంబంధించిన ప్రత్యేక దినోత్సవం. సో ఇది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా సౌదీ అరేబియా జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. ఇండియా సౌదీ అరేబియా సంయుక్త నావికాదళ విన్యాసాలు, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియా సౌదీ అరేబియా జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఆ సంయుక్త నావికాదళ విన్యాసాల పేరు ఏంటి అంటారు పోటీ పరీక్షలో, గుర్తుంచుకోండి. అల్ మహద్ అల్ హిందీ. అల్ మహద్ అల్ హిందీ 2021 2021 సంవత్సరంలోనే ప్రారంభమైన సంయుక్త నావికాదళ విన్యాసాలు అల్ మహద్ అల్ హిందీ అనగానే ఏ దేశాలు గుర్తుకు రావాలి? ఇండియా, సౌదీ అరేబియా. ఈ 2 దేశాల మధ్య ప్రారంభమైన సంయుక్త నావికాదళ విన్యాసాలు ఫస్ట్ ఎడిషన్ అంటున్నాను. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేరేంటి అంటారు, అది ఇంపార్టెంట్. INS కొచ్చి. ఎప్పుడైనా ఏదైనా నావల్ ఎక్సర్సైజ్ వార్తలో నిలిచింది అంటే అందులో ఇండియన్ సైన్ నుండి పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ల పేర్లు గుర్తుంచుకోండి. తరచూ మీకు చాలా అంశాలు చెప్తున్నాను ఇలాంటివి. INS కోచి అని, INS తల్వార్ అని, INS తబర్ అని, వీటి పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. బట్ రానున్న పోటీ పరీక్షలో INS కొచ్చికి సంబంధించి మాత్రం ప్రశ్న అడుగుతారు. ఎందుకు అంటే జస్ట్ 2 days బ్యాక్ ఇంకొక నావల్ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను.
ఇండియా యుఏఈ దేశాల మధ్య ఇటీవల ముగిసిన సంయుక్త నావికాదళ విన్యాసాలు అని చెప్పేసి జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా యుఏఈ, దాని పేరేమని చెప్పాను, జాయద్ తల్వార్ నావికాదళ విన్యాసాలు అనగానే ఏ దేశాల మధ్యలో జరిగాయి ఇటీవల, ఇండియన్ నావీ అండ్ యుఏఈకి సంబంధించిన నావీ, ఇండియా యుఏఈ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ పేరేంటి, జాయద్ తల్వార్. అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేరేమని చెప్పాను, ఐఎన్ఎస్ కొచ్చి. సో ఐఎన్ఎస్ కొచ్చియే ఈ విన్యాసాలు ముగిసిన తర్వాత ఇక్కడ ఇండియా యుఏఈతో కలిసి సంయుక్తంగా నిర్వహించుకున్న నావికాదళ విన్యాసాలు పూర్తయ్యాక అక్కడి నుండి సౌదీ అరేబియాకి రావడం జరిగింది. సౌదీ అరేబియాలోని ఒక పోర్ట్ పేరు గుర్తుంచుకోండి, అదేంటంటే జబియా పోర్ట్. సౌదీ అరేబియాలోని జబియా పోర్ట్ కి రీచ్ అయిన ఐఎన్ఎస్ కొచ్చి ఇటీవల ఆగస్టు 9వ తేదీ నుండి ఆగస్టు 11 వరకు 3 రోజుల పాటు ఇండియా సౌదీ అరేబియా దేశాల మధ్య జరిగిన సంయుక్త నావికాదళ విన్యాసాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఐఎన్ఎస్ కొచ్చి అనగానే ఇండియా యుఏఈ దేశాల మధ్య జయద్ తల్వార్ లో పార్టిసిపేట్ చేసింది నావల్ ఎక్సర్సైజ్ లో. ఎట్ ద సేమ్ టైం ఇండియా సౌదీ అరేబియా దేశాల మధ్య ఇటీవల ముగిసిన అల్ మహద్ అల్ హిందీ నావల్ ఎక్సర్సైజ్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ రెండింటిలో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఇది మరొకసారి వార్తలు ఇచ్చింది. ఖచ్చితంగా ఐఎన్ఎస్ కొచ్చికి సంబంధించిన ఈ 2 నావల్ ఎక్సర్సైజ్ లో ఏదో ఒక నావల్ ఎక్సర్సైజ్ గురించి అడుగుతారు. మరి ఇక్కడ నేను ఏమని చెప్పాను, కోస్ట్ ఆఫ్ అబుదాబి వద్ద ఇటీవల ముగిశాయని చెప్పాను. అబుదాబి ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ద ఎమిరేట్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈ అనగానే 7 ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, అందులో ఒకటి అబుదాబి ఎమిరేట్. అబుదాబి కోస్ట్ ఉంటుంది కదా సముద్ర ప్రాంతంలో, జయద్ తల్వార్ ముగిసింది. ఆ తర్వాత పర్షియన్ గల్ఫ్ వద్ద ఇటీవల ఇండియా సౌదీ అరేబియా 2 దేశాలు కలిసి ఈ అల్ మహద్ అల్ హిందీ పేరుతో ఈ సంవత్సరం నుండే నావికాదళ విన్యాసాలను ప్రారంభించడం జరిగింది. అందులో కూడా ఐఎన్ఎస్ కొచ్చి పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ ఈ పోర్టు పేరు గుర్తుంచుకోండి, కొన్ని పరీక్షల్లో మాత్రము పోర్టుకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన జబియా పోర్ట్ ఎక్కడ ఉంది, జబియా పోర్ట్ కి రీచ్ అయ్యే వార్తలు నిలిచిన ఐఎన్ఎస్ పేరేంటి అంటారు. సో ఐఎన్ఎస్ కొచ్చి. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్సే కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన నావికాదళ విన్యాసాలు ఏవైతే ఉంటాయో అన్నిటిపైన ప్రత్యేకత చూపండి. బంగో సాగర్ ఇండియా బంగ్లాదేశ్, ఆపరేషన్ జిమిక్స్ ఇండియా జపాన్, అండ్ ఇటీవల మలబార్ నావల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో మలబార్ నావల్ ఎక్సర్సైజ్ గురించి అడుగుతారు. మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ఇటీవలే క్వాడ్ ఎక్సర్సైజ్ గా మారింది. మన అందరికీ తెలుసు క్వాడ్ గ్రూపింగ్ దేశాలు ఏవైతే ఉంటాయో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఉంటుంది కదా, ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ క్వాడ్ గ్రూప్ దేశాలు మలబార్ ఎక్సర్సైజ్ ని ఇటీవల నిర్వహించుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా ఈ సంవత్సరమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలాంటి నావల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, స్లినెక్స్ SLINEX, స్లినెక్స్ అనగానే ఇండియా శ్రీలంక దేశాల మధ్య తరచూ జరిగే నావల్ ఎక్సర్సైజ్, వీటిపైన ప్రత్యేకత చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము రక్షణ రంగానికి సంబంధించి నిర్భయ్ సబ్సోనిక్ మిసైల్ మరొకసారి వార్తలు నిలిచింది. నిర్భయ్ సబ్సోనిక్ మిసైల్, సబ్సోనిక్, సోనిక్ అంటే ధ్వని వేగంతో పోల్చి చెప్తాం మనం ఎక్కువగా. సో నిర్భయ్ మిసైల్ అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన నిర్భయ్ మిసైల్ అనేది సబ్సోనిక్ మిసైల్, అంటే ఎర్త్ టు ఎర్త్ అనుకోవచ్చు. అంటే ఉపరితలం, భూ ఉపరితలం నుండి భూ ఉపరితలం పై ఉన్న టార్గెట్లను అద్భుతంగా ఛేదించే సామర్థ్యం ఉన్న నిర్భయ్ మిసైల్ ని నిన్నటి రోజున డిఆర్డిఓ వారు అద్భుతంగా పరిశీలించడం జరిగింది. డిఆర్డిఓ మనందరికీ తెలుసు, రక్షణ రంగానికి సంబంధించి దేశంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఇటీవల చాలా మిసైల్స్ ని పరిశోధిస్తూ వార్తలు ఇస్తున్నారు. విజయవంతమైన మిసైల్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. పినాకా మిసైల్సే కావచ్చు, చిన్న చిన్న మిసైల్స్ అవన్నీ, అగ్ని ప్రైమే కావచ్చు, అండ్ ఇటీవల నిర్భయ్ తరచు వార్తలు నిలుస్తుంది. సో నిర్భయ్ సబ్సోనిక్ మిసైల్ ని నిన్నటి రోజున విజయవంతంగా పరిశీలించింది డిఆర్డిఓ, టెస్ట్ ఫైర్ చేసింది అన్నట్టు. సో డిఆర్డిఓ ప్రయోగాలు అనగానే ఎక్కడ గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రం చాందీపూర్ అంటాం మనం, బాలాసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్. ఎప్పుడైనా డిఆర్డిఓ చేసే ప్రయోగాలు అంటే మనకు ఒడిషా రాష్ట్రంలోని చాందీపూర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ గుర్తుకు రావాలి. అదే ఇస్రో అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు శ్రీహరికోట షార్ కేంద్రం అంటాం. ఇస్రో అనగానే షార్ లేదా నెల్లూరు శ్రీహరికోట. డిఆర్డిఓ చేసే ప్రయోగాలు, మిసైల్ ప్రయోగాలు ఏవైతే ఉంటే బాంబులకు సంబంధించినవి అన్నట్టు, రక్షణ రంగానికి సంబంధించి కాబట్టి ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి. సో నిన్నటి రోజున టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది నిర్భయ్. ఏదైతే ఉంటుందో లక్షిత టార్గెట్ ఏదైతే ఉంటుందో ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అన్నట్టు, అంటే ఎర్త్ పైన ప్రయోగిస్తే ఎర్త్ పైన ఉన్న ఎలాంటి టార్గెట్ అయినా కూడా ధ్వంసం చేసేస్తుంది. దీని యొక్క కెపాసిటీ
1000 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎలాంటి టార్గెట్ అయినా కూడా ఛేదిస్తుంది. అండ్ దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 300 kgs పేలుడు పదార్థాలను మోసుకుపోగలుగుతుంది. ఇది ఒక బూస్టర్ మిసైల్ అనొచ్చు. బూస్టర్ మిసైల్ అంటే ఏంటి? దీన్ని లాంచ్ చేసిన తర్వాత దీన్ని ప్రయాణించడానికి కావాల్సిన శక్తి ఇదే ఆటోమేటిక్ గా చేసుకుంటుంది అన్నట్టు, రిపీట్ చేసుకుంటుంది. అంటే ఏంటంటే ఇందులో ఇంధనం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో మనకి ఘన ఇంధనం ఉంటుంది, అండ్ ఘన ఇంధనం ముగిసాక ద్రవ ఇంధనం మండుతుంది. అలా మండుతూ ఉన్న ఒక ప్రత్యేకమైన రాకెట్ వ్యవస్థ అనుకోవచ్చు. ఇలాంటి మిసైల్ ఏదైతే ఉంటుందో బూస్టర్ మిసైల్ ఆల్మోస్ట్ 300 kgs బరువు ఉన్న పేలుడు పదార్థం ఎలాంటి టార్గెట్ లో ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో టార్గెట్లో దేనైనా ధ్వంసం చేసేస్తున్నట్టు. వీటిని మనకు డిఆర్డిఓ వారు మనకి ఈస్టర్న్ లడాక్ సెక్టర్ ఉంటుంది కదా, ఈస్టర్న్ లడాక్ సెక్టార్లో సేవల కోసం వినియోగించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున నిర్భయ్ సబ్సోనిక్ మిసైల్ టెస్ట్ ఫైర్ అనేది విజయవంతం అనే అంశం గుర్తుంచుకోండి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అండ్ ఇంకొకటి, ఒకవేళ సముద్ర ప్రాంతం ఉందనుకోండి, సముద్రంలో వాటర్ ఉంది అనుకోండి, అక్కడ ఒక ల్యాండింగ్ కేంద్రం ఏదైనా ఉంటే, ఒక ఉపరితలం మనకి ఏదైనా ఉంటుంది అనుకోండి, హార్డ్ సర్ఫేస్ ఉందనుకోండి, ఆ హార్డ్ సర్ఫేస్ పైన కూడా దీని ప్రయోగాలు చేయొచ్చు అన్నట్టు. సో అలాంటి కెపాసిటీ ఉన్న ఒక బూస్టర్ మిసైల్ నిర్భయ్ మిసైల్ విజయవంతమై వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఐఐటి హైదరాబాద్ వార్తలు నిలిచింది. ఇటీవల భారతదేశంలో ఉన్న అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబై, ఐఐటి కాన్పూర్. అందులో ఈరోజు ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. ఐఐటి హైదరాబాద్ వారు ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఎంపీటీఎఫ్ అనే ఒక అడ్వాన్స్డ్ మాలిక్యూల్ ని రూపకల్పన చేశారు. మాలిక్యూల్, అడ్వాన్స్డ్ మాలిక్యూల్ లేదా అడ్వాన్స్డ్ డ్రగ్ లేదా అడ్వాన్స్డ్ కెమికల్ అనుకోండి. ఈ ఎంపీటీఎఫ్ అనేది దేనికి సంబంధించి అంటే మనందరికీ తెలుసు పెంటాక్సిఫిలిన్, మీరు వినే ఉంటారు. సో పెంటాక్సిఫిలిన్ అనేది ఒక డ్రగ్ లేదా ఒక కెమికల్. పెంటాక్సిఫిలిన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే మనందరికీ ఐవీఎఫ్ గురించి అవగాహన ఉంటుంది. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటాం కదా, అలాంటిది అన్నట్టు. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఏదైతే ఉంటుందో మదర్ నుండి, అంటే ఒక ఫిమేల్ నుండి అండం ఉంటుంది కదా, ఎగ్ సెల్ ఉంటుంది కదా, ఓవం, అండంని సేకరించేసి పురుషుని నుండి వీర్యం ఉంటుంది కదా, స్పర్మ్, వీర్యంలో ఉండే స్వీట్ ఏదంటే మనకు ఫ్రక్టోజ్. అలాంటి బిట్ కూడా చాలాసార్లు అడిగారు. వీర్యంలో ఉండేది ఫ్రక్టోజ్, షుగర్ అది. సో అలా మనకు పురుషుల నుండి వీర్యాన్ని సేకరిస్తారు, అంటే స్పర్మ్ ఉంటాయి కదా. సో ఆ స్పర్మ్ ఏదైతే ఉంటుందో ఈ అండంతో ఇది మర్జ్ అయితేనే మనకు ఫర్టిలైజేషన్ అనేది పూర్తవుతుంది. సో ఇది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే ప్రత్యేక సౌకర్యాలు కల్పించి బాహ్య ప్రపంచంలో ఫర్టిలైజ్ చేయడం అన్నట్టు. అదే మదర్ లోపల అయితే ఎగ్ ఏదైతే ఉంటుందో తన లోపల ప్రొడ్యూస్ అయిన ఎగ్తో స్పర్మ్ అనేది మర్జ్ అవ్వడం ద్వారా ఫర్టిలైజేషన్ ముగుస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వారికి అందులో కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం కానివ్వండి, చాలా పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పిల్లలు లేని వారు ఎవరైతే ఉంటారో వారు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా మదర్ నుండి ఎగ్ని సేకరించేసి, ఓవంని సేకరించి పురుషుడు ఎవరైతే ఉంటారో తన నుండి వీర్యం ఉంటుంది కదా, స్పర్మ్ ఉంటుంది కదా, దాన్ని మర్జ్ చేయడానికి ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానివ్వండి, ఎప్పుడైనా కూడా చూడండి పిల్లలు పుట్టడానికి ఈ స్పర్మ్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో స్పర్మ్ మూవ్మెంట్ పైనే ప్రెగ్నెన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్పర్మ్ అడ్వాన్స్ గా ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఫర్టిలైజేషన్ కానివ్వండి, ఈ లోపల గర్భం ఏర్పడడానికి కారణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలా ఈ స్పర్మ్ మూవ్మెంట్ కోసం, స్పర్మ్ మూవ్మెంట్ ఎక్కువ చేయడానికి పెంటాక్సిఫిలిన్ ని వాడతారు ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లో. అలాంటి పెంటాక్సిఫిలిన్ అనేది ఇప్పటికి ఫలితాలు ఇస్తుంది. కానీ ఈ పెంటాక్సిఫిలిన్ ప్లేస్ లో అద్భుతంగా పనిచేసే ఇంకొక కెమికల్ లేదా డ్రగ్ ని రూపొందించింది ఐఐటి హైదరాబాద్. అదే ఎంపీటీఎఫ్ మాలిక్యూల్. ఎంపీటీఎఫ్ అనే ఒక మాలిక్యూల్ పేరు గుర్తుంచుకోండి. ఎంపీటీఎఫ్ లేదా ఎంపీటీఎక్స్ అనే మాలిక్యూల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ సంస్థ తయారు చేసింది లేదా ఏ ఐఐటి తయారు చేసింది అంటారు. ఇది ఒక్కటే ప్రశ్న అడుగుతారు. ఈ మెకానిజం ఏంటి, ఈ ఫర్టిలైజేషన్ ఏంటి, ఇవన్నీ అడగారు. మీరు బయాలజీలో నేర్చుకుని ఉంటారు. ఓవం ప్లస్ స్పర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఉంటుందో జైగోట్ అని చెప్పేసి. సో అలాంటిది ఏదైతే ఉంటుందో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే బాహ్య ప్రపంచంలో మనం కంటి చూపులో మనం ల్యాబ్ లో కల్చర్ చేస్తారన్నట్టు. సో ల్యాబ్ లో పిల్లలు ఏదైతే ఉంటుందో టెస్ట్ ట్యూబ్ బేబీని డెవలప్ చేస్తారు కదా, అందులో ఉపయోగపడే పెంటాక్సిఫిలిన్ డ్రగ్ ఏదైతే ఉంటుందో దాని స్థానంలో ఈ ఎంపీటీఎఫ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ స్పర్మ్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ వీర్యం యొక్క కదలికలు అనేది మరింత చురుకుగా చేసే ఎంపీటీఎఫ్ ని మాలిక్యూల్ ని కనుగొని ఐఐటి హైదరాబాద్ శాస్త్రాలు నిలిచారు. ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మణిపాల్లోని కస్తూర్బా వైద్యశాల అంటే ఒక మెడికల్ కాలేజ్. మణిపాల్లోని కస్తూర్బా వైద్యశాల మరియు మంగళూరు యూనివర్సిటీతో సహకారంతో ఈ ఐఐటి హైదరాబాద్ వారు ఎంపీటీఎఫ్ మాలిక్యూల్ తయారు చేశారు. ఎంపీటీఎఫ్ అనగానే ఐఐటి హైదరాబాద్ ఎవరి సహకారం తీసుకుంది? మణిపాల్లోని
కస్తూర్బా మెడికల్ కాలేజ్, అండ్ కర్ణాటకలోని మరొక యూనివర్సిటీ మంగళూరు యూనివర్సిటీ. ఈ రెండు సంస్థల సహకారం తీసుకొని ఐఐటి హైదరాబాద్ వారు రూపకల్పన చేసిన ఎంపీటీఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటి? సంతానలేమితో ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉంటారో ఐవీఎఫ్ ఉంటుంది కదా, ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి వెళ్తారు కదా, అందులో స్పర్మ్ మూవ్మెంట్ ని మరింత ఎంకరేజ్ చేసే ఒక ఎంపీటీఎఫ్ మాలిక్యూల్ని కనుగొని వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. యాక్చువల్లీ ఇది బయాలజీకి సంబంధించి, బయోటెక్నాలజీ వారికి ఇది సులభంగా అర్థమైపోతుంది. దీని గురించి ఇంకా డెప్త్గా చూడండి. ఒక మంచి కాన్సెప్ట్ యాక్చువల్గా ఎంపీటీఎఫ్ యొక్క పనితీరు ఏ రకంగా ఉందని చెప్పేసి ఇటీవల చాలా జర్నల్స్లో రావడం జరిగింది. సో అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్తో పాటు ఐఐటి ఢిల్లీ వార్తలు నిలిచింది. సర్ఫేస్డ్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పేసి మనుషుల్లో డెంగ్యూ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ డెంగ్యూ వ్యాధిని ఫాస్ట్గా మనల్ని గుర్తించే ఒక ప్రత్యేకమైన టెక్నిక్ సెర్స్ టెక్నాలజీ అనగానే ఐఐటి ఢిల్లీ. అండ్ ఇటీవల ఐఐటి బాంబే తరచు వార్తలు నిలుస్తోంది. నానో స్నిఫర్, ప్రపంచంలోనే అతి చిన్న మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ ని కనుగొన్న ఐఐటి ఏదంటే ఐఐటి బాంబే. అండ్ ఇటీవల ఐఐటి బాంబే వారు యాంటీ హేల్ గన్ ని కూడా తయారు చేసే వార్తలు నిలిచారు. అండ్ సైక్లోన్ ప్రిపేర్నెస్ సంబంధించి చాలా యాప్స్ ని తయారు చేశారు. అండ్ ఐఐటి కాన్పూర్ వార్తలు నిలిచింది. ఐఐటి కాన్పూర్ వారు టచ్ సెన్సిటివ్ వాచ్, ఎవరైతే ఉంటారో కంటి చూపు లేమితో బాధపడేవారు ఉంటారు కదా, వారు కూడా సమయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి టచ్ సెన్సిటివ్ వాచ్ ని తయారు చేసి ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు బిటిల్ నట్ ఆయిల్, తమలాకు ఉంటుంది కదా, మనం పాన్ తింటాం కదా, ఆ తమలాకు నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రత్యేకమైన టెక్నిక్. అండ్ ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయి, మనకు ఎలక్ట్రిక్ పరికరాల్లో ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ చిన్న రౌండ్ గా ఉంటాయి. ఆ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క సామర్థ్యాన్ని పెంచే ఒక ప్రత్యేక పరిశోధనలతో ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఇక ఐఐటి రోపర్ అయితే చాలా సార్లు వార్తలు ఇచ్చింది. ఐఐటి రోపర్ అనగానే యాంబీ టాగే కానివ్వండి, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ కానివ్వండి, ఇలాంటి అంశాలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఆంబ్లెక్సే కావచ్చు ఐఐటి రోపర్కి సంబంధించి. ఏ ఐఐటి వార్తలు నిలిచిన ఆల్మోస్ట్ ఇటీవల ఐఐటీలకు సంబంధించి ఒక 42 ఇష్యూస్ మనం చర్చించుకోవడం జరిగింది. వాటన్నిటిని టేబులర్ ఫామ్లో చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ఐఐటికి సంబంధించి మనం చర్చించుకున్న అంశాల నుండి ఒక ప్రశ్న వస్తుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్, ఎంపీటీఎఫ్ మాలిక్యూల్. సో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ వార్తలు నిలిచింది. సో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్. ఎడిబుల్ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా, ఎడిబుల్ అనే పదం కనిపించింది అనుకోండి, ఈజ్ ఇట్ ఎడిబుల్ అంటాం. ఈజ్ ఇట్ ఎడిబుల్ అంటే అది తినే పదార్థమా అన్నట్టు. ఈజ్ ఇట్ ఆడిబుల్ అంటే మీకు వినిపిస్తుందా అన్నట్టు. సో ఎడిబుల్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా అది తినేది అన్నట్టు. సో నేషనల్ మిషన్, జాతీయ మిషన్, దేనికి సంబంధించి మనం ఉపయోగించే వంటల్లో ఉపయోగించే ఆహారం కోసం ఉపయోగించే ఆయిల్ ఉంటుంది కదా, అలాంటి ఆయిల్ ఉత్పత్తిని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఆయిల్ పామ్ కల్టివేషన్ ప్రోత్సహించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్, సో ఆయిల్ పామ్ మొక్కల యొక్క సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి 11,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన మిషన్ ని ప్రారంభించడం జరిగింది. 11,000 కోట్లు. సో 11,000 కోట్ల రూపాయలతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్. ఇటీవల ఆయిల్ పామ్ కి ప్రోత్సాహం పెరుగుతోంది. తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ కి సంబంధించి ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పేసి, ఆయిల్ పామ్ కల్టివేషన్ పెంచాలని చెప్పేసి, పామ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది ఆహారంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి, సో ఆయిల్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి ఇటీవల నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లను కేటాయించింది రానున్న 5 సంవత్సరాల కోసం అంటే 11,000 కోట్ల రూపాయలను గుర్తుంచుకోండి. నేషనల్ మిషన్స్ ఎక్కడ వార్తలు ఇచ్చినా కూడా వాటికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఎస్సీఓ ఆధ్వర్యంలో ఇటీవల ముగిసిన లా మినిస్టర్స్ మీటింగ్ వార్తలు నిలిచింది. లా మినిస్టర్స్ మీటింగ్ అంటున్నాను. ఎస్సీఓ అంటే ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఎన్ని దేశాలు సభ్య దేశాలు? 8 దేశాలు. ఆ దేశాలు ఏంటి? ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా అండ్ ఉజ్బెకిస్తాన్, కిజికిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ తజకిస్తాన్. ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఈ 8 దేశాలతో కూడిన ఒక సమాఖ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఇండియా కూడా మెంబర్. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఈ 8 దేశాలకి సంబంధించి ఒక్కొక్క దేశం నుండి న్యాయశాఖ మంత్రి అటెండ్ కావడం జరిగింది. లా మినిస్టర్స్ మీటింగ్ కదా. సో భారతదేశంలో లా మినిస్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు? కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు.
కిరణ్ రిజిజు గారు అంతకుముందు క్రీడా శాఖ మంత్రిగా సేవలు అందించారు. క్రీడా శాఖ మంత్రి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో కిరణ్ రిజిజు గారు కేబినెట్ మంత్రి. ఇటీవల SCO ఆధ్వర్యంలో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ లా మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అందులో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఈ దేశాల మధ్య న్యాయానికి సంబంధించి లా రిఫార్మ్స్ ఏ రకంగా ఉండాలి అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ ఇండియాస్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గారు. నీరజ్ చోప్రా, ఇండియాస్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా గారు ఒక ప్రచారకర్తగా ఈరోజు వార్తలు నిలిచారు. ప్రచారకర్త అంటున్నాను, దేనికి సంబంధించిన ప్రచారకర్త అంటే భారతదేశంలోనే అత్యున్నత బ్యాంకు, అపెక్స్ బ్యాంకు లేదా బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అయిన RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోనే అత్యున్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఏంటి? పబ్లిక్ అంటే ప్రజలు, అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఒక క్యాంపెయిన్ లేదా అవగాహన. సో ప్రజల్లో అవగాహన కల్పించే ఒక కార్యక్రమానికి నీరజ్ చోప్రా గారిని ప్రచారకర్తగా ఎంపిక చేసింది RBI. మనందరికీ తెలుసు నీరజ్ చోప్రా గారు భారతదేశ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో మొట్టమొదటి గోల్డ్ మెడల్, మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని భారతదేశానికి తీసుకువచ్చిన హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పానిపట్టు వీరుడు. రానున్న పోటీ పరీక్షలో నీరజ్ చోప్రా గారికి సంబంధించిన ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. అందులో భాగంగా RBIకి సంబంధించి ప్రచారకర్త అనే అంశం కూడా ఇంపార్టెంట్. ఈరోజు RBI ఏం చెప్తుంది అంటే ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నీరజ్ చోప్రా గారిని ప్రచారకర్తగా నియమించడం జరిగింది. మరి ఏ విషయం పైన అవగాహన కల్పిస్తారు నీరజ్ చోప్రా గారు అంటే ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకింగ్ రంగంలో మోసాలు, ఫ్రాడ్స్ అంటున్నాను. ఎగ్జాంపుల్ చూడండి, ఎవరో ఒక తెలియని వ్యక్తి మన మొబైల్ నెంబర్కి కాల్ చేస్తారు. కాల్ చేసి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, లేదా మీ ATM కార్డ్ నెంబర్ చెప్పండి, బ్యాక్ సైడ్ లో ఉన్న CVV నెంబర్ చెప్పండి, లేదా మీ ATM కార్డు పిన్ నెంబర్ చెప్పండి, మీ మొబైల్ ఫోన్ కి ఇప్పుడు ఒక OTP నెంబర్ వస్తుంది, ఆ OTP నెంబర్ని మాకు చెప్పండి అని చెప్పేసి కన్సర్న్ బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నట్టుగా నటిస్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి సంబంధించిన అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఏదైనా బ్యాంక్లో ఉందనుకోండి, ఆ బ్యాంకుకి సంబంధించిన సిబ్బంది ఎప్పుడు కూడా మనకు కాల్ చేయరు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వారు ఒక మెసేజ్ చేస్తారు, డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. అంతే తప్పితే బ్యాంకు నుండి ఫోన్ చేసి మీ అకౌంట్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబర్, దానికి అటాచ్ అయిన మొబైల్ నెంబర్ కానివ్వండి, లేదా పిన్ నెంబర్, ATM పిన్ నెంబరు, CVV నెంబరు, OTPలు ఇలాంటివి మాత్రం అడగరు. సో ఇలాంటివి ఎవరైనా అడిగినా కూడా చెప్పకండి. సో ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటే అలా చెప్తే ఏమవుతుందంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా మాయమైపోతాయి. ఇవన్నీ కూడా సైబర్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా. ఇంకొక వర్గం ఉంటుంది, ఏం చెప్తారంటే పలానా ఒక స్కీమ్ ఏదైతే ఉంటుందో అందులో స్కీమ్లో మీరే టాప్ ప్లేస్లో నిలిచారు, మీరే విజేతగా ఉన్నారు, అసలు ఆ స్కీమ్లో మనం పార్టిసిపేట్ కూడా చేయకుండా విజేతలు అని చెప్తారు. సో అలాంటి విజేతగా ఉన్నారు, అందులో భాగంగా మీకు ₹1,00,000 రానున్నాయి. మీ యొక్క అకౌంట్ నెంబరు, మీ యొక్క ATM కార్డ్ నెంబరు, CVV నెంబరు, మీ యొక్క పిన్ నెంబర్ చెప్తే వెంటనే మీకు ఆ ₹1,00,000 అకౌంట్లో జమ అవుతుందని చెప్తారు. తొందరపడి ప్రలోభాలకు గురి ఏం చేస్తారంటే చాలా మంది చెప్తారు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చెప్తే ఏమవుతుందంటే ఆ ₹1,00,000 రావు కదా, మన అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బంతా మాయమైపోతుంది. ఇవన్నీ సైబర్ మోసాలు లేదా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఫ్రాడ్స్, మోసాలు. సో ఇలాంటి మోసాల పట్ల ప్రజలకి అవగాహన కల్పించడానికి ఒక గొప్ప వ్యక్తి చెప్తే ప్రజలు వింటారు. ఎందుకంటే ప్రస్తుతం నీరజ్ చోప్రా గారు ఒక సెలబ్రిటీ, తను ఏది చెప్పినా వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం నిజంగానే. సో అలాంటి ఒక సెలబ్రిటీని ఆధ్వర్యంలో ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది RBI. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా ఒక ప్రచారకర్తగా నీరజ్ చోప్రా గారు వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. ఇక్కడ సింపుల్ గా గుర్తుంచుకోండి, RBIకి సంబంధించి ఇటీవల ప్రచారకర్తగా వార్తలు నిలిచిన వ్యక్తి, ముఖ్యంగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎవరు ప్రచారకర్తగా వార్తలు ఇచ్చారంటే నీరజ్ చోప్రా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. జావెలిన్ థ్రోయర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల August 7th గురించి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పాను. రానున్న August 7వ తేదీ నుండి ఇక ప్రతి ఏటా కూడా జావెలిన్ త్రో డే అనే ఒక ప్రత్యేక దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మనందరికీ తెలుసు, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు పిలుపునిచ్చారు. ఇలాంటి అంశాలు నీరజ్ చోప్రా గారు ఎక్కడ కనిపించినా, అది బ్యాంకింగ్ రంగానికైనా లేదా పబ్లిక్ పాలసీకి సంబంధించైనా, తన గురించి ప్రత్యేకంగా చూడండి. తనకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న మాత్రం రానున్న పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు RBI గురించి చర్చించున్నాం కాబట్టి ఇంకొక టాపిక్ కూడా RBI గురించి ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే
పెనాల్టీ, స్కీమ్ ఆఫ్ పెనాల్టీ అనే అంశం. స్కీమ్ ఆఫ్ పెనాల్టీ, పెనాల్టీ అంటే ఫైన్ అన్నట్టు. సో బ్యాంకులకే బ్యాంకు ఆర్బీఐ అన్నాను కదా. సో బ్యాంకులను నియంత్రించడం, నిర్వహించడం ఆర్బీఐ యొక్క బాధ్యత భారతదేశంలో. సో అలాంటి ఆర్బీఐ భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ కూడా ఒక ఉత్తర్వులను జారీ చేసింది, ఒక సమాచారాన్ని ఇచ్చింది, ఒక ఇండికేషన్ ఇచ్చింది. అదేంటంటే రానున్న అక్టోబర్ మాసం, అక్టోబర్ 2021 నుండి భారతదేశంలోని బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమాలు అన్నట్టు. దేనికి సంబంధించి? ముఖ్యంగా ఏటీఎం మిషన్ కి సంబంధించి. మనందరికీ తెలిసి ఏటీఎం సెంటర్లు అనేవి మన ఇంటి పక్కన మనలోనే చాలా కనబడుతూ ఉంటాయి. ఏటీఎం మిషన్స్ ఉంటాయి, కానీ ఏటీఎం మిషన్స్ లో డబ్బులు మాత్రం చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటాం. చాలా ఏటీఎంస్ తిరుగుతూ ఉంటాము. ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళాలని, సెంటర్కి వెళ్ళాలని నో క్యాష్ అని మనకు వెల్కమ్ బోర్డు కనబడుతుంది. నో క్యాష్ అంటే ఇక్కడ నగదు లేదు, మీరు వెళ్ళండి అన్నట్టు. సో ఇలాంటి నో క్యాష్ అనే అంశం ఇక మీదట కనబడే అవకాశాలు తక్కువ. అంటే కనబడవని చెప్పట్లేదు. ఆర్బీఐ నిన్నటి రోజున ఏం చెప్పిందంటే భారతదేశంలోని బ్యాంకులందరికీ కూడా కొన్ని కీలకమైన గైడ్ లైన్స్ జారీ చేసింది. ఆ గైడ్ లైన్స్ లో ఒక పాయింట్ ఏంటంటే ఇక మీదట అక్టోబర్ 1వ తేదీ 2021 నుండి భారతదేశంలోని ఏటీఎం మిషన్స్, ఏటీఎం సెంటర్స్ ఏవైతే ఉంటాయో అందులో నో క్యాష్ అనే బోర్డు కనిపించింది అనుకోండి, ఆ బ్యాంక్ పైన పెనాల్టీని వసూలు చేస్తారు. పెనాల్టీ అంటే ఫైన్ వేస్తుంది అన్నట్టు. భారతదేశంలోని అత్యున్నత బ్యాంకుల పైన పెనాల్టీ. ఎగ్జాంపుల్, ఎక్స్ అనే ఒక బ్యాంక్ కి సంబంధించిన ఏటీఎం మన చుట్టుపక్కల ప్రాంతాలకు కనబడుతుంది. అంటే ఎక్స్ అనే బ్యాంక్ కి సంబంధించిన ఏటీఎం సెంటర్, ఇందులో నో క్యాష్ కనబడదు అనుకోండి, వారికి కొన్ని ఛాన్సెస్ ఇస్తారు అన్నట్టు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అని చెప్పేసి ఎవ్రీ మంత్ ని క్రైటీరియా తీసుకొని. సో అలా అత్యధిక సార్లు కనుక నో క్యాష్ బోర్డు కనిపించింది అనుకోండి, దానిపైన నిర్ణీత మొత్తంలో ఫైన్ అనేది వసూలు చేస్తారు అన్నట్టు. ఇది ఆర్బీఐకి సంబంధించి ఈరోజు స్కీమ్ ఆఫ్ పెనాల్టీ అనే అంశం కూడా వార్తలు ఇచ్చింది. స్కీమ్ ఆఫ్ పెనాల్టీ అంటే ముఖ్యంగా ఆర్బీఐ ఇటీవల అన్ని బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ మాసం నుండి ఏటీఎం మిషన్స్, ఏటీఎం సెంటర్స్ ఏవైతే ఉంటాయో నో క్యాష్ అనే బోర్డు కానివ్వండి, అందులో నగదు లేకుండా సేవలు ఇస్తున్నారు అనుకోండి, అలాంటి వారిపైన చర్యలు తీసుకోబోతోంది. ఫైన్ రూపంలో లేదా పెనాల్టీ రూపంలో గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, ఈరోజు బ్యాంకింగ్ కి సంబంధించి ఇంకొక అంశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే సిడ్బీకి సంబంధించి. సిడ్బీ అంటే ఏంటి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. యూపీకి సంబంధించి దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న సిడ్బీ. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి అర్థం చేసుకోండి. స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? చిన్న పరిశ్రమలు, డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన బ్యాంకు దేశవ్యాప్తంగా. సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న సిడ్బీ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఎప్పుడు చెప్పాను మీకు? ఇటీవల పిఎం స్వనిధి అనే ఒక ప్రోగ్రాం గురించి చెప్పాను. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా పిఎం స్వనిధి ప్రోగ్రామ్ లో భాగంగా సిడ్బీ యొక్క ఒప్పందం అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం అని చెప్పేసి. సో సిడ్బీ అనేది భారతదేశంలో ముఖ్యంగా చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన బ్యాంకు ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ తో వార్తలు ఇస్తుంది. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే డిజిటల్ ప్రయాస్. డిజిటల్ ప్రయాస్ అనేది యాప్ బేస్డ్ వెబ్ ప్లాట్ఫామ్. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లేదా ఒక యాప్ అని గుర్తుంచుకోండి. మన మొబైల్ ఫోన్ లో ఒక యాప్. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సులభతర రుణాలు. సులభతర రుణాలు అంటే మనం పొందే రుణం. యాక్చువల్గా బ్యాంకుల యొక్క ఉద్దేశమే మనం లోన్లు తీసుకోవడం, లేదా మన దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉన్న డబ్బులు అనేది అక్కడ సేవ్ చేసుకుంటాం అన్నట్టు వడ్డీ కోసం. సో అలా భారతదేశంలో రుణాలు అందిస్తున్న, అందులోనూ పరిశ్రమల అభివృద్ధి కోసం, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రుణాలు అందిస్తున్న సిడ్బీ వారు ఇటీవల ఏ యాప్ తో వార్తలు ఇచ్చారంటే డిజిటల్ ప్రయాస్. మరింత సులభతరం చేయడం అన్నట్టు రుణాలు. ఎగ్జాంపుల్, నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక చిన్న పరిశ్రమను స్థాపించాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈలో భాగంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఏదో ఒక చిన్న పరిశ్రమను స్థాపించాలనుకుంటున్నాను. చిన్న పరిశ్రమ స్థాపించాలంటే నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి కోసం బ్యాంకును ఆశ్రయిస్తాను. సో ఈ డిజిటల్ ప్రయాస్లో లాగిన్ అయ్యేసేసి నా యొక్క బేసిక్ డేటా అండ్ వీరు ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటారో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 డేలోనే ఒక చిన్న లోన్ అనేది మనకు పొందడం జరుగుతుంది అన్నాడు. సులభతర రుణాల కోసం ఉద్దేశించబడిన డిజిటల్ ప్రయాస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఎక్కువగా గిగ్ వర్కర్స్ కు ఉపయోగపడుతుంది. గిగ్ వర్కర్స్, GIG. గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? మనకు డెలివరీ బాయ్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్ మనకు క్యాబ్ డ్రైవర్స్ వీరు ఉంటారు కదా, క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి గిగ్ వర్కర్స్ కి కూడా ఉపయోగపడతాయి. అంటే ఈ వెహికల్స్ కొనుగోలు చేయడానికి, ఈ బైక్ కానివ్వండి, ఈ సైకిల్స్ కానివ్వండి, లేదంటే ఈ రిక్షాస్ కానివ్వండి. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కూడా ఈ రుణాలను, సులభతర రుణాలను ఇక మీదట డిజిటల్ ప్రయాస్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తామని చెప్పేసి సిడ్బీ చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. అడుగుతారు పోటీ పరీక్షలు, ఎందుకంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మరియు ఉపాధి
అవకాశాల్లో భాగంగా సులభతర రుణాల కోసం ఉద్దేశించబడిన డిజిటల్ ప్రయాస్ ఏ బ్యాంకుకి సంబంధించింది అంటారు? సిడ్బి అని గుర్తుంచుకోండి. సిడ్బి యొక్క హెడ్ క్వార్టర్ లక్నో. అండ్ ఇటీవల సిడ్బికి మరియు పిఎం స్వనిధి ప్రోగ్రామ్ కి సంబంధించిన ఒప్పందం కానివ్వండి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సంబంధించిన ఒప్పందం కానివ్వండి, ఇటీవల కాలంలో ఏ సంస్థలతో సిడ్బి ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తల నుంచి సిడ్బి ఎప్పుడు వార్తల నుంచి మీకు చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ అయినా కూడా పోటీ పరీక్షలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మరొక పర్సన్ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే బాలాజీ తాంబే. బాలాజీ తాంబే గారు. ఇతన్ని ఆయుర్వేదాచార్య అంటారు. ఆయుర్వేదాచార్య బాలాజీ తాంబే గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. మనకి ఇక్కడ అడిగేది ఏంటంటే పోటీ పరీక్షలో ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి బాలాజీ తాంబే గారు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని గుర్తుంచుకోండి. స్పిరిచువల్ పర్సనాలిటీ, యాక్చువల్గా స్పిరిచువాలిటీ గురించి ఎక్కువగా ప్రచారం చేసే వ్యక్తి. ఎట్ ద సేమ్ టైం యోగా మరియు ఆయుర్వేదానికి సంబంధించి చాలా రచనలు చేశారు. తను ఒక రచయిత కూడా. ఎక్కువగా ఆధ్యాత్మికతకి సంబంధించిన పుస్తకాలు రాశారు. అండ్ యోగాకి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలను ఏ మొక్క ఏ రకంగా పనిచేస్తుంది ఇలాంటివన్నీ కూడా రచించిన ఒక ప్రముఖ రచయిత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. తన యొక్క బిరుదు కూడా గుర్తుంచుకోండి, ఆయుర్వేదాచార్య. తనకి సంబంధించి ఆత్మ సంతులన ఇక్కడ ఈ టర్మ్ గుర్తుంచుకోండి, ఆత్మ సంతులన అనే ఒక గ్రామం, ఆత్మ సంతులన విలేజ్ అని గుర్తుంచుకోండి. ఆత్మ సంతులన అనే ఒక గ్రామాన్ని ఏర్పరచుకున్నారు. గ్రామం అంటే ఏంటంటే తనకు సంబంధించిన ఒక పెద్ద ప్రాంతం అన్నట్టు, తన యొక్క ఎస్టేట్ అనుకోవచ్చు. అక్కడ ఏం చేస్తారు, ధ్యానానికి సంబంధించి శిక్షణ ఇవ్వడం కానివ్వండి, ఆయుర్వేదం ట్రీటింగ్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే హీలింగ్ చేయడం కానివ్వండి. మనకి రకరకాల వ్యాధులు వస్తాయి కదా, వాటిని హీల్ చేయడం కానివ్వండి. అలా ఆత్మ సంతులన అనే ఒక విలేజ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే లోనావాలా చాలా మంది వెళ్ళే ఉంటారు. లోనావాలా ఈజ్ ద టూరిస్ట్ డెస్టినేషన్. భారతదేశంలో మహారాష్ట్రలో పూణేకి దగ్గరగా ఉంటుంది లోనావాలా. అది చాలా సుందరమైన ప్రదేశం. లోనావాలానే సుందరం అంటే అందులో ఉన్న ఆత్మ సంతులన గ్రామం అనేది చాలా సూపర్ గా ఉంటుంది. అలాంటి ఆత్మ సంతులన విలేజ్ అనే ఒక హీలింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యక్తిని గుర్తుంచుకొని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన తన పేరు బాలాజీ తాంబే. ఆయుర్వేదాచార్య బాలాజీ తాంబే. తనకి సంబంధించిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఆత్మ సంతులన విలేజ్. అండ్ ఆధ్యాత్మికవేత్త అని గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి సంబంధించి యోగాకి సంబంధించి పరిచయం చేయడంలో తన ఒక పాత్ర కూడా పోషించాడు, ఎందుకంటే పుస్తక రూపంలో ఒక రచయిత కూడా. సో ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ మంగిపూడి పేరి శాస్త్రి గారు. మంగిపూడి పేరి శాస్త్రి గారు. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు మంగిపూడి పేరి శాస్త్రి అనే పేరు వినగానే గణిత శాస్త్రం గుర్తుకు రావాలి, అంతే సింపుల్ గా. గణిత శాస్త్రవేత్త, యాక్చువల్గా మ్యాథమెటిషియన్. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూమరసీకి సంబంధించి చాలా సిద్ధాంతాలను తీసుకువచ్చాడు. థియరీస్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థియరీస్ అంటే మనకు మ్యాథ్స్ లో థియరీస్ ఏవైతే ఉంటాయో థియరీస్ సాల్వింగ్ అంటాం కదా, సో థియరీస్ ని కూడా తను చాలా వరకు కూడా గుర్తించడం జరిగింది. అలాంటి న్యూమరసీ శాస్త్రవేత్త లేదా గణిత శాస్త్ర పితామహుడు అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణిత శాస్త్రంలో ఒక దిగ్గజం అండ్ ఒక అధ్యాపకులుగా కూడా వివిధ యూనివర్సిటీలో పనిచేశారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త మంగిపూడి పేరి శాస్త్రి గారు. తన యొక్క ప్రాంతం ఎక్కడ, స్వస్థలం ఎక్కడ అంటే విశాఖపట్నంలో జన్మించడం జరిగింది. 1926లో జన్మించారు. నిన్నటి రోజున మరణిస్తూ వార్తనిచ్చారు. విజయనగరంలో నిన్నటి రోజున మరణించడం జరిగింది. అక్కడక్కడ బ్రాంచెస్ కూడా తను ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించిన ట్యూషన్ చెప్పడం కానివ్వండి. చాలా మంది ప్రస్తుతం గణిత శాస్త్ర రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు తన యొక్క శిష్యులను గుర్తుంచుకోండి. అంతటి గొప్ప మేధావి గణిత శాస్త్రవేత్త మంగిపూడి పేరి శాస్త్రి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇక్కడ పోటీ పరీక్షలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో తన గురించి అడుగుతారు. ఇటీవల మరణించిన మంగిపూడి పేరి శాస్త్రి గారు ఏ రంగంలో లేదా ఏ సబ్జెక్ట్ ఏ శాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు? ఏ శాస్త్రవేత్త అంటే గణిత శాస్త్రవేత్త. తనకి సంబంధించిన థీరమ్స్ సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ పేర్లు అవసరం లేదు. నెక్స్ట్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచిన ఒక ప్రముఖ రచయిత, తన పేరు ఏంటంటే వడ్డీ కృష్ణమూర్తి. వడ్డీ
కృష్ణమూర్తి, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. వడ్డీ కృష్ణమూర్తి గారు ప్రముఖ రచయిత, ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. మచిలీపట్నంకి సంబంధించిన వ్యక్తి, మచిలీపట్నం తన యొక్క స్వప్రాంతం అన్నట్టు, తన యొక్క స్వస్థలం. సో మచిలీపట్నంలో జన్మించిన వడ్డీ కృష్ణమూర్తి గారు చాలా పుస్తకాలు రాశారు, దాదాపు 10ల సంఖ్యలో పుస్తకాలు రాశారు. చిన్నతనంలోనే ఛందోబద్ధ కవితాలను రాశారు. ఛందోబద్ధ కవిత్వాలు రాసిన ఒక ప్రముఖ వ్యక్తి వడ్డీ కృష్ణమూర్తి గారు. ఆని ముత్యాలు పేరిట ఒక పుస్తకాన్ని రాశారు. సో చాలా పేర్లు ఉన్నాయి తనకు సంబంధించిన పుస్తకాలపైన అడిగారు. కాకపోతే ఇక్కడ అడిగేది ఏంటంటే ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన ప్రముఖ రచయిత. సో వడ్డీ కృష్ణమూర్తి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. చిన్నతనంలోనే తనకు ఏజ్ ఆఫ్ 10 years 10 సంవత్సరాల వయసులోనే ఛందోబద్ధ కవిత్వాల ద్వారా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి వడ్డీ కృష్ణమూర్తి. మచిలీపట్నం తన యొక్క స్వప్రాంతం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో మహమ్మద్ మొక్బర్ గారు వార్తలు నిలిచారు. మహమ్మద్ మక్బర్ గారు ఇరాన్ దేశానికి సంబంధించి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ గా వార్తలు నిలిచారు. ఇరాన్ దేశంలో మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ అంటున్నాను. ఇటీవల ఇరాన్ దేశానికి సంబంధించి నూతన అధ్యక్షులుగా వార్తలు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మనం చర్చించుకోవడం జరిగింది. బట్ ఇటీవల వార్తలు నిలుస్తున్నారు తను ఇబ్రహీం రైసీ అని చెప్పేసి. ఇబ్రహీం రైసీ లాస్ట్ వీక్ ఇబ్రహీం రైసీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది కదా, ఇరాన్ దేశ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారతదేశం నుండి ఎవరు అటెండ్ అయ్యారంటే మన యొక్క ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ ఎవరు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు తన యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యారు. ఎందుకంటే భారతదేశానికి ఇరాన్ దేశానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, చరిత్ర కాలం నుండే ఉన్నాయి. అంతెందుకు, మనం అంతకుముందు చమురు దిగుమతులు ఎక్కువగా ఇరాన్ దేశం నుండి కూడా చేసుకునేవారం. కానీ అమెరికాతో క్లోజ్ అవ్వడం, అమెరికాకు ఇరాన్కి మధ్య గొడవ జరగడం, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వార్న్ చేశాడు. ఏమని చెప్పాడంటే ఇరాన్ నుండి ఎవరైనా బెనిఫిట్స్ దిగుమతులు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో ఆ దిగుమతులను ఆపేసేయండి అని చెప్పారు. అందులో భాగంగా అమెరికా వైపు చూస్తూ ఇరాన్ని మనం నెగ్లెక్ట్ చేశాము. అండ్ ఇరాన్కి సంబంధించి చాబహార్ పోర్టు గురించి మీకు చాలాసార్లు చెప్పాను. చాబహార్ పోర్టు గురించి రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా అడుగుతారు. మీకు ఒకనొక క్లాస్లో చాబహార్ పోర్టు యొక్క ప్రత్యేకత ఏంటి, మ్యాప్ ఓరియంటేషన్ ఆధారంగా చూపించాను. ఇలాంటి అంశాలన్నీ కూడా. అండ్ ఇరాన్తో మనం చేసుకునే వ్యాపారం ఏదైతే ఉంటుందో మన రూపీ కరెన్సీలో ఉంటుంది. సో అలాంటి ఇరాన్ దేశం తరచూ వార్తలు నిలుస్తుంది. ఇరాన్ దేశానికి ఇటీవలే నూతన అధ్యక్షులుగా ఇబ్రహీం రైసీ గారు వార్తలు ఇచ్చారు. ఆ దేశ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ గా ఇటీవల ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. తన పేరు ఏంటంటే సో మహమ్మద్ మొక్బర్ అని గుర్తుంచుకోండి. ఇంకొక అంశం, ఇరాన్ లో సుప్రీం పర్సన్ అనేది అధ్యక్షుడు మాత్రం కాదు, అదొకటి గుర్తుంచుకోండి. ప్రస్తుతం అయనతుల్లా, సో అయనతుల్లా గారు ప్రస్తుతం ఇరాన్ దేశంలో సుప్రీమసీగా ఉన్నారంటే ఇరాన్ దేశంలో చాలా టాప్ మోస్ట్ ప్లేస్ అనేది. సో ఇరాన్ దేశంలో ప్రెసిడెంట్ అనేది 2nd level మాత్రమే, 2వ అత్యున్నత పదవి మాత్రమే. సో ఈరోజు 3వ అత్యున్నత పదవి అనుకోవచ్చు. మహమ్మద్ మక్బర్ గారు వార్తలు ఇచ్చారు. ఇటీవల ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా వార్తలు నిలిచారంటే మనకు ఇరాన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.